నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ సమీపంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యనమల కుదురు శివాలయంలో భారీ చోరీ కలకలం రేపుతుంది. ఆలయం నుండి లేదా లాకర్లకు సంబంధించిన నగదులో సుమారు 10 లక్షల రూపాయలకు పైగా మాయమైనట్లు సమాచారం అందుతుంది. ఈ ఘటనలో ఆలయ ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అర్చకుల ప్రమేయం ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాలపై ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంఘ నరసింహరావు స్పందిస్తూ ఆలయ ఈవో మరియు అర్చకులపై పెనమలూరు పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ముమ్మరం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అక్కినేని హాస్పిటల్లో మహిళలు ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి ఉపయోగపడే అత్యాధునిక BTL నాన్ సర్జికల్ వెల్నెస్ పరికరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారతదేశంలో పూర్తి స్థాయి BTL టెక్నాలజీలు ఒక కేంద్రంలో అందుబాటులో ఉన్న ఏకైక ఆసుపత్రిగా అక్కినేని హాస్పిటల్స్ నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అక్కినేని మణి మాట్లాడుతూ మహిళలు చాలా సందర్భాల్లో మూత్ర నియంత్రణ సమస్యలు, ప్రసవానంతరం బలహీనత, అంతర్గత ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలను బయటికి చెప్పకుండా నిశ్శబ్దంగా భరిస్తుంటారని తెలిపారు. ఇలాంటి సమస్యలు ఇప్పుడు శస్త్రచికిత్స లేకుండా, అనస్థీషియా లేకుండా ఆసుపత్రిలో చేరకుండా చికిత్సలు అందుబాటులో వచ్చాయని ఆమె పేర్కొన్నారు. Happy Women's Day. My name is Dr. Mani Akkineni. This is Managing Director of Akkineni Women's Hospital from Vijayawada. I spent 44 years in USA లో 44 ఏళ్ళ నుండి రాగానే ఉమెన్స్ హెల్త్ కేర్ చూసి కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి కొంచెం బ్యాక్వర్డ్ గా ఉంది. వాళ్ళని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకురావాలని బాగా ఆలోచించి ఉమెన్స్ హాస్పిటల్ అని కట్టి ఈ చాలా ఎక్విప్మెంట్ దట్ ఈస్ వెరీ బ్రాండ్ న్యూ ఈవెన్ ఇన్ ద వరల్డ్. నేను ప్రాక్టీస్ మానేసింది 2016లో మానేశాను. అప్పటికి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అమెరికాలో కూడా లేని, నేను 2 ఏళ్ళ తర్వాత మా వారు పోయినాక ఏం చేద్దామా అని హాస్పిటల్ మొదలు పెడదాం అనుకునేటప్పటికి కొత్తగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఉమెన్స్ హెల్త్ కి ఎంత ఉపయోగపడుతుందో అని నాకు అవగాహన ఉండటం వల్ల ఇంకా పేషెంట్ వాల్యూమ్స్ అవి పెరగకపోయినా చాలా ముందు కట్టిన ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. ఇది మొదలు పెడితే మన చూసి క్లబ్కి వెళ్ళి ప్రైవేట్ ట్రైనర్ని పెట్టుకుని అలా చేసి ఏదో చేసేవాళ్ళు. అవన్నీ చేయటానికి కూడా ఒక 60-70 ఏళ్ళు వస్తే వాళ్ళకి 30% 40% మజిల్ మ్యాస్ తగ్గిపోతుందని స్టడీస్ లో అన్నిటిలో ఉన్నాయి. ఆ మజిల్ మ్యాస్ మనం 25% బిల్డ్ చేసి అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు. ఇది జంప్ స్టార్ట్ ఫర్ ద మజిల్ లాస్ కి ఇది జంప్ స్టార్ట్ లాగా పనిచేస్తుంది. అవి 4 సెషన్స్ చేస్తాము. ఆ 4 సెషన్స్ లో 25% మజిల్ మ్యాస్ పెరుగుతుంది, 30% ఫ్యాట్ లాస్ జరుగుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ మెషిన్ అని. ఎక్సియాన్ గురించి నేను సుప్రద అని చెప్పండి. ఉమెన్స్ డే అండి. నా పేరు డాక్టర్ సుప్రద. నేను కాస్మెటిక్ అండ్ ఎస్థెటిక్ గైనకాలజిస్ట్ గా అక్కినేని హాస్పిటల్స్ లో నా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను.
ఈ ఎగ్జియాన్ గురించి చెప్పారు. ఎగ్జియాన్ ఇస్ BTL మెషిన్. దానికి 4 probes ఉంటాయండి. ఒకటి ఫేస్ కి ప్రెగ్నెన్సీతో వచ్చే ముఖం, ప్రెగ్నెన్సీలో ముఖం మీద నల్ల మచ్చలు, ప్రెగ్నెన్సీ వల్ల హార్మోన్ చేంజెస్ వల్ల యాక్ని కానీ మొటిమలు, ముఖం మీద నల్ల మచ్చలు, వాటికి ఒక ప్రోబ్ ఉంది. దాని MNRF అని మైక్రో నీడ్లింగ్ ద్వారా ఆ మచ్చల్ని, ఆ పిగ్మెంటేషన్ ని రిమూవ్ చేయొచ్చు. ఇంకొకటి డెలివరీ అయిన వాళ్ళకే కాకుండా మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత వెజనల్ లూజనింగ్ కానీ డ్రైనెస్ అనేది కామన్ గా ఉమెన్ చెప్పలేని సమస్యలు అవి. వాటిని జస్ట్ అల్ట్రాసౌండ్ ప్రోబ్ లాంటి దాంతో ఇట్స్ రేడియో ఫ్రీక్వెన్సీ మనం దాని వల్ల వెజనల్ టైటనింగ్ చేస్తాము పోస్ట్ డెలివరీ వాళ్ళకి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. నేను అక్కినేని హాస్పిటల్ జనరల్ మేనేజర్ బి గాలరెడ్డి నా పేరు. మా అక్కినేని హాస్పిటల్లో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే అక్కినేని హాస్పిటల్ ఎందుకు పెట్టామంటే ఉమెన్ హెల్త్ ని, మెన్ హెల్త్ ని, లాంజివిటీని ఇంప్రూవ్ చేయడానికి, అది కూడా మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ ఇంటర్నేషనల్ సర్వీసెస్ దగ్గర తీసుకోవడానికి పెట్టిన ఉద్దేశంతో పెట్టింది. అండ్ అక్కినేని మణి గారు US లో 40 years సర్వీస్ చేసి అక్కడి నుంచి ఇండియా వచ్చి హస్బెండ్ కోరిక మేరకు అక్కినేని హాస్పిటల్ ని స్టార్ట్ చేశారు. ఉమెన్స్ హాస్పిటల్ ఫస్ట్ చాలా ఎక్విప్మెంట్స్ తెచ్చారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ BTL ఎక్విప్మెంట్స్ అని, మంచి రూమ్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మేడం ఎప్పుడు చెప్పేది రైట్ థింగ్, రైట్ రీజన్, రైట్ కాజ్ విత్ రైట్ ప్రైస్, అవి చేయాలని మేము ఆశిస్తూ ఉంటాము. దానికోసం తెచ్చిన BTL ఎక్విప్మెంట్ ఉమెన్ కే కాదు మెన్ కూడా ఉపయోగపడుతుందని అక్కినేని ఉమెన్స్ నుంచి అక్కినేని హాస్పిటల్ గా మార్చాము. జనరల్ గా సాధారణంగా ఉమెన్స్ చాలా మంది చాలా సమస్యలు బయటికి చెప్పుకోకుండా అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్తే 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు యూరిన్ పోయకుండా మనం ఉండగలుగుతాం. కానీ ఒక ఫిమేల్ దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఎక్కువ హోల్డ్ చేసుకున్నా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. కొంచెం బట్టలు స్మెల్, ఇన్ఫెక్షన్స్ రావడం, బయటికి చెప్పలేరు. అలాగే Women's Day, and I would like to congratulate Dr. Mani Akkineni and for Akkineni Women's Hospital and Akkineni Hospital. All those devices are from BTL, and I am Puneet, who is right now having the market and all this responsibility on me to develop this market. BTL is a 33 years old organization. Now, to tell you about the BTL's role in longevity, wellness is very important nowadays. We are the only company who are definitely looking forward to collaborate and partner with the clinic who are thinking about longevity for a better human life. The latest machine is, we all know, we want to stay fit, we go to gym. We want to stay healthy, we have a healthy food and diet. What we do for our brain, I think it was a gap. T20 వరల్డ్ కప్ లో భారత్ అద్భుత విజయం సాధించడంతో కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం నగర ఉత్సవంతో మారుమోగింది. ఫైనల్ మ్యాచ్ భారత్ విజయం ఖరారవగానే క్రికెట్ అభిమానులు భారీగా రోడ్లపైకి వచ్చి జై భారత్ అంటూ నినాదాలతో నగరాన్ని హోరెత్తించారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని యువత బాణసంచా కాలుస్తూ డప్పులు మోగిస్తూ ఆనందోత్సవాలతో వ్యక్తం చేశారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో LCD టీవీలను ఏర్పాటు చేసి స్థానికులు పెద్ద ఎత్తున మ్యాచ్ ను తిలకించారు. భారత విజయం ఖరారైన వెంటనే అభిమానులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. బందరు నగరం అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. క్రికెట్ అభిమానులు హర్షధ్వానాలతో రాత్రంతా నగరం సందడిగా మారింది.
వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ ని చూసేందుకు సాయంత్రం 5 గంటలకే క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు, పోలీస్ అధికారుల సిబ్బంది, రాజకీయ నాయకులు స్టేడియం కు చేరుకున్నారు. స్క్రీన్ ముందు సిద్ధం చేసిన కుర్చీలలోనే కాకుండా చుట్టుపక్కల అభిమానులు నిలబడి కేరింతలు కొట్టారు. సుమారు 200 మంది అభిమానులు ఎన్టీఆర్ స్టేడియంలో సందడి చేశారు. భూటాన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనీష్, సబ్ ఇన్స్పెక్టర్ లోవరాజు, రాజకీయ నాయకులు తదితరులు భారత బ్యాటింగ్ పూర్తిగా తిలకించారు. అనంతరం యువత భారీ బైక్ ర్యాలీతో సందడి చేశారు. చేస్తున్నప్పుడు వాళ్ళని ఆపడానికి ఇండియా తరఫున ముఖ్యమైన బౌలర్స్ వరుణ్ చక్రవర్తి 13 వికెట్స్ తీసుకోవాలి. సెమీఫైనల్ ఏం చేశాడు, స్కోర్ చేశాడు, సంథింగ్ లైక్ దట్. ప్రొజెక్టెడ్ స్కోర్ 246. హనీష్ టాస్ వేసినప్పుడు మొదట బ్యాటింగ్ చేయాలని తెలిసినప్పుడు 246 అడుగులు వస్తాయని 20 ఓవర్స్ అంటే కాదండి. కృష్ణా జిల్లా గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన సమస్యలు అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ఆర్థిక ఇబ్బందులతోనే వేతనాలకు పెంపు కొంత ఆలస్యమైందని, ఈ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపినట్టు ఎమ్మెల్యే రాము సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలకు తెలిపారు. అంగన్వాడీ సోదరీమణులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగానే అంగన్వాడీల జీతాల పెంపు సమస్య పరిష్కారం కొంత ఆలస్యం అవుతుందని అన్నారు. చేద్దాము అంగన్వాడీ శాలరీలు అయితే పెంచాల్సిన దాంతో పాటు మిగతా కూడా ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.